తాము అధికారంలోకి వస్తే పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేరుస్తామని, గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్ల స్థలం కేటాయించి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. అధికారంలోకి వచ్చే ఏడాది అవుతున్నా నేటికి కూడా దానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. పేదవారు అందరికీ సొంతింటి కలను నిజం చేయాలని కోరుతూ జూన్ 3న గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమాన్పేట దాసరి భవన్ లో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ పేదవారి సొంత ఇంటి కలను నెరవేరుస్తామని, ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన మాటలు ఏడాది దాటిన అమలుకు నోచుకోలేదన్నారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్ లో దానికి సంబంధించిన నిధులు గాని, విధి విధానాలు గాని ప్రకటించలేదని, దీన్ని బట్టి చూస్తే అది ఎన్నికల హామీగా మిగిలిపోయే పరిస్థితి ఉంది తప్ప ఆచరణలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. నవంబర్ మాసంలో కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మందితో ఆర్జీలు ఇవ్వటం జరిగిందన్నారు. ఆర్జీలు పెట్టిన వారికి ఎటువంటి రసీదులు, సమాచారం ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. పేదవారు అందరికీ సొంతింటి కలను నిజం చేయాలని కోరుతూ జూన్ 3న అన్ని తహసీల్దార్ కార్యక్రమాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు ఇచ్చిందన్నారు. అందులో భాగంగా విజయవాడ గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీదారులందరూ జూన్ 3న తహసీల్దార్ కార్యాలయానికి రావాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో పేదవారి సొంత ఇంటి కల నెరవేరుస్తాము అని చెప్పి ఖచ్చితంగా ప్రతి పేదవానికి గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్ల స్థలాన్ని కేటాయించి అందుకు అయ్యేటటువంటి ఖర్చు నిమిత్తం 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రకటన వాగ్దానం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం ఉన్నది. నేటికి కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రక్రియ ప్రారంభించకపోవటం అనేది శోచనీయం. ఎందుకంటే 25-26 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్లో అందుకు అయ్యేటటువంటి నిధులు కానీ, లేకపోతే ఈ రకంగా చేస్తామనేటటువంటి విధి విధానాలు కానీ ప్రకటించకపోవటం అనేటటువంటిది గమనిస్తే ఖచ్చితంగా ఎన్నికల హామీగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఆచరణకి సాధ్యమయ్యే రీతిలో లేదు అనేటటువంటిది అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే గత నవంబర్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందరి లబ్ధిదారులతోటి అర్జీలు కలెక్టర్ గారికి విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మందితోటి వారందరికీ కూడా అర్జీలు ఇవ్వటం జరిగింది. దానికి ఇప్పటికీ అర్జీలు పెట్టినటువంటి వారికి ఏ రకమైనటువంటి సమాచారం కానీ, లేకపోతే వారికి రసీదులు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా సొంత ఇంటి కల నెరవేర్చాలనేటటువంటి లక్ష్యంతో రేపు జూన్ 3వ తేదీన అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సిపిఐ రాష్ట్ర సమితి పిలిపించింది. ఆ మేరకు జూన్ 3వ తారీఖున గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నదనేది లబ్ధిదారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లబ్ధిదారులందరూ కూడా ఖచ్చితంగా గతంలో ఎవరైతే అర్జీలు పెట్టారో వారందరూ కూడా 3వ తారీఖు విచ్చేసి తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ యొక్క విజ్ఞప్తుల్ని అందరికీ చెప్పాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి పద్ధతిలో రావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ, అలాగే మార్క్సిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీలు అధికారంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో అక్కడ కేరళ ప్రభుత్వం ఖచ్చితంగా ఇదే విధానాల్ని అమలు చేస్తుంది. గ్రామాల్లో 3 సెంట్లు, అలాగే పట్టణాల్లో 2 సెంట్లు వారికి అయ్యేటటువంటి నిర్మాణ వ్యయాన్ని కూడా 5 లక్షలు